వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి చిలుకూరి ఉదయభాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. ఇప్పుడు మోడీ ఒక 10 years నుంచి మన భారతదేశానికి పిఎంగా ఉన్నారండి. అంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని అంటే పరిపాలిస్తున్నగా అనుకోవచ్చండి. అవును. ఇక మూడోసారి ఎలక్షన్ రాబోతుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది? మరి కాంగ్రెస్ కొన్ని పార్టీలతో కలిపి ఎన్డీఏను కూటమి కూడా స్థాపించింది మాట అండి. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ అని వీటి పరిస్థితి ఎలా ఉందంటారు? అదే ఇండియా కూటమి, రెండోది ఎన్డీఏ కూటమి. అవును. సో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు, అవును. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ దాని మిత్రపక్షాలు. సో నా దగ్గర అయితే నరేంద్ర మోడీ గారి జాతకం ఉంది. ఓకే అండి. మిగతా వాళ్ళు ఎవరి రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళే లేవండి. సో నరేంద్ర మోడీ గారి జాతకం చూస్తే విశ్లేషణ అయితే మనం చెప్పుకోవచ్చు. ఏంది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, లగ్నంలో చంద్ర కుజులుండి చంద్రమంగళ యోగం ఉంది. ఎలక్షన్ టయానికి శని చతుర్థంలో అనుకూలంగా లేడు, రాహు పంచమంలో అనుకూలంగా లేడు, గురువు షష్టమంలో అనుకూలంగా లేడు, ఒక కేతువే లాభంలో గోచారీత్యా అనుకూలంగా ఉన్నాడు. సో ఇకపోతే ఈయనకి ఎలక్షన్ టయానికి కుజుడిలో బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుందండి. ఈ బుధుడు కూడా దశానాథుడికి అష్టమ లాభాధిపతి, లాభస్థానంలో వక్రించున్నాడు. సో అంతర్దశ యొక్క బలం కూడా పెద్దగా లేదు. ఈయన కొందల్లా చంద్రమంగళ యోగం బట్టి లగ్నంలో కుజుడు ఉండటం వల్ల, కుజ మహాదశ 2027 వరకు ఉండటం వల్ల, 20 నుంచి 27 వరకు కూడా, అంతకుముందు జరిగిన చంద్రమహాదశ 10 సంవత్సరాలు, అంతకుముందు జరిగిన రవి ఒక 6 ఏళ్ళు, ఈయనకి గ్రహాలు మంచి స్థానంలో ఉండటం వల్ల ప్రధానమంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ రాణించారు. ఇప్పుడు కూడా 27 వరకు కూడా ఈయనకి జరిగే కుజమహాదశలో డోకా లేదండి. ఓకే. ఇంకా రెండోది, ఈ కుజుడిలో బుధుడు అంతర్దశలో, సరే బుధుడు వక్రంలో ఉన్నా సరే, ఈయనకి దశానాథుడు కుజుడు స్వక్షేత్రంలో ఉండి చంద్రుడితో కలిసి చంద్రమంగళ యోగం పట్టడం వల్ల ఈయనకి మళ్ళీ మూడోసారి తిరిగి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని పరిపాలిస్తారు చెప్పడంలో ఏం సందేహం లేదు. ఈ సారథ్యంలో ఉన్న బీజేపీకి రేపు ఎలక్షన్లో మనకున్న డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా కనపడేదైతే 310 సీట్లతో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కూటమితో కూడా కలిపితే 345 సీట్ల వరకు ఎన్డీఏ కూటమికి సాధించి మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంది. ఎక్కువ అవకాశాలు ఆయనకే ఉన్నాయండి. ఇదే అయితే భవిష్యత్తు. అయితే ప్రత్యేకంగా బీజేపీకి మాత్రం 310 రావడానికి అవకాశం ఉంది ఉందండి మీ డివైన్ ఆస్ట్రాలజీ ప్రకారం. అవును. కూటమికి అయితే 345 సీట్లు, అంటే ఇంకో 35 సీట్లు పెరుగుతాయి కూటమికి. ఎన్డీఏ కూటమి 345 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దానికైతే తగ్గదు. బీజేపీకి సొంతంగా కూడా 310 సీట్లు తప్పకుండా వస్తాయి. అది అంటే ఇండివిజువల్ గా కూడా తను గవర్నమెంట్ ఫామ్ చేయగలదు. అవునండి, అది పొత్తులో లేకపోయినా సరే. అవునండి, సొంతంగా కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలదు. కానీ వాళ్ళు ఎన్డీఏ చేస్తారండి. అది ఎన్డీఏలో కూడా మిత్రపక్షాలు ఉంటాయి. అవును, వాళ్ళు ఉంటారు కాబట్టి జరిగేది ఇదేనండి. ఇదండి చిలుకూరి ఉదయభాస్కర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.